ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ జూన్ 2024 సంవత్సరం లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి అనేసి చాలా మందికి అర్థం అవ్వట్లేదు. అండ్ చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు నెక్స్ట్ ఏంటి అనేసి. చాలా మందికి ఏం తెలియట్లేదు. తెలుగులో అంటే అంతగా గైడెన్స్ ఇచ్చే ఛానల్స్ లేవు కాబట్టి అసలు ఈ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఏం చేయగలరు, ఈ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్కి ఆన్లైన్ కోచింగ్ ఉంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 2 బ్యాచెస్ ఉన్నాయి. ప్రజెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది అండ్ షార్ట్ టర్మ్ బ్యాచ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు స్టార్ట్ అవబోతుంది. అండ్ లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి డిఫరెన్స్ ఏంటంటే, లాంగ్ టర్మ్లో 13 యూనిట్ సిలబస్ ఏదైతే ఉందో 13 యూనిట్ సిలబస్ని మ్యాక్సిమం 99.99% మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ తెలుగులో లైన్ టు లైన్ ఆ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, అరిహంత్ పబ్లికేషన్ ఏదైతే ఉందో, అరిహంత్ పబ్లికేషన్ సంబంధించిన లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 100కి 100% అయితే మీరు రిజల్ట్స్ అనేవి గెయిన్ చేసుకుంటారు. అండ్ మన ఛానల్ నుంచి జేఆర్ఎఫ్ కూడా సెలెక్ట్ అయ్యారు. కోచింగ్ స్టార్ట్ చేసిన మొదటి లాంగ్ టర్మ్ బ్యాచ్లోనే మన దగ్గర నుంచి జేఆర్ఎఫ్ అయితే అవ్వబోతున్నారు. అండ్ 7 మెంబర్స్కి కేటగిరీ 3లో కూడా సెలెక్ట్ అవ్వబోతున్నారని తెలియజేయడానికి చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారు అండ్ ఏపీ ఆర్ సెట్ కూడా క్వాలిఫై అయ్యారు. అండ్ తెలంగాణ సెట్కి సంబంధించిన కోచింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ గేట్, ఐసీఎంఆర్, బెడ్ జేఆర్ఎఫ్ లాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా మన దగ్గర నుంచి తెలుగులో కోచింగ్ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను చాలాసార్లు ఎగ్జామ్ రాశాను అండ్ సుమారు ఒక 10-15 సార్లు రాసి ఉంటాను, అయినా కానీ నేను ఫెయిల్ అయిపోతున్నాను. అసలు ఈ క్వశ్చన్ పేపరే నాకు అర్థం కావట్లేదు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి ఫుల్ లెంతీగా ఉన్నాయి అండ్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. అండ్ ఎన్నిసార్లు రాసినా కానీ నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి. అండ్ నేను ఎన్నిసార్లు రాసినా కానీ ఒక 60% నుంచి 70% వస్తాయి, కానీ ఆ తర్వాత పైన పర్సెంట్ అనేది నేను చేయలేకపోతున్నాను, సాధించలేకపోతున్నాను అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీ అందరి కోసమే చెప్తున్నా అండి, మీరు అన్నిసార్లు ఎగ్జామ్ రాసినా కానీ మీకు అర్థం కావట్లేదంటే మీ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో కాన్సెప్చువల్ నాలెడ్జ్లో ఎక్కడో తేడా ఉందని అర్థం. అండ్ రెండోది ఏంటంటే, మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు అండ్ మీరు చదివే బుక్ అనేది ప్రాపర్గా లేదు అని చదివినా కానీ మీరు ప్రాపర్గా చదవట్లేదని అర్థం అనమాట. సో మీ యొక్క మిస్టేక్స్ మీ దగ్గరే కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి మిస్టేక్స్ని సరి చేసుకోండి. అండ్ ఆ మిస్టేక్స్ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలనేది మీకు కూడా తెలుసు. ఎక్కువగా కష్టపడండి, ఎక్కువగా కష్టపడితే రిజల్ట్ వస్తుంది. అండ్ మీరు ఎన్నిసార్లు రాసిన ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే మాత్రం మన దగ్గర నుంచి కోచింగ్ ఉంది కాబట్టి మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఏ విధంగా చదవాలి అండ్ మీకు సంబంధించిన గైడెన్స్ అనేది ఇస్తాం అనమాట. అంటే మీరు ఎక్కడ ఏ విధంగా మిస్టేక్ చేస్తున్నారు, ఎందుకు మీరు యొక్క ఎగ్జామ్ ఫెయిల్ అవుతా ఉన్నారు అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది కూడా మనం ఇక్కడ కోచింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కోచింగ్లో మీరు జాయిన్ అయితే మాత్రం 100% మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ కోచింగ్లో జాయిన్ అయితే మీకు సిఎస్ఆర్ నెట్ వస్తుందని నేనైతే క్లియర్గా చెప్పను. ఎందుకంటే ఈ యొక్క కోచింగ్లో జాయిన్ అయితే సబ్జెక్ట్ అనేది 100% నేర్చుకుంటారని అయితే నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? సో మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోతుంది. సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ క్లియర్ అవుతుందా లేదా అని ఎందుకు నేను చెప్పానంటే, 99.9% మీరు క్లాసెస్కి వచ్చి మంచిగా నేను చెప్పినట్టు విని అండ్ ప్రాక్టీస్ చేసుకుంటే 100కి 100% అయితే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ చాలామంది ఏంటంటే ఎగ్జామ్ కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత, సార్ మాకు ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ నేను మాకు వర్క్స్ ఉన్నాయి, మా కోసం ఇలా అని చెప్తా ఉంటారు అనమాట. నేను అందరికీ చెప్తున్నా ఉన్నా, మీకోసం చెప్పే ఈ యొక్క కోచింగ్లో మీరే ప్రాపర్గా రాలేకపోతే మేమైతే రిజల్ట్స్ అయితే తీసుకురాలేమండి. ఓకేనా? సో అందుకోసమే నేను ఎవరినైనా సరే ముందుగానే అడిగి డెమోకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ మీరు క్లాసెస్కి రాగలిగితేనే మాత్రమే ఈ యొక్క కోచింగ్ ఛానల్ని చూస్ చేసుకోండి. అదర్వైజ్ ఈ యొక్క ఛానల్ని మీరు వదిలేయచ్చు అని కూడా నేను పబ్లిక్గానే చెప్తున్నాను. అండ్ ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను అనమాట. మీ దగ్గర కాన్సన్ట్రేషన్ ఉందా, మీ దగ్గర సాధించాలి అనే ఒక ఎయిమ్ ఉంటే మాత్రం ఈ యొక్క ఛానల్ అయితే మీకు 100కి 100% అయితే యూజ్ అవుతుంది. దానికి మన ఛానల్ యొక్క రిజల్ట్సే దానికి నిదర్శనంగా నేను చెప్తున్నాను. సుమారు 3000 మంది ఈ యొక్క పీజీ సెట్ ద్వారా యూనివర్సిటీస్లో, క్యాంపస్లో ఎంఎస్సీలు చేస్తూ ఉన్నారు. అండ్ సెట్ ఎగ్జామ్ 3 క్వాలిఫై అయ్యారు. ఏపీఆర్ సెట్ 8 మంది క్వాలిఫై అయ్యారు. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్లో సిఎస్ఆర్ నెట్లో జేఆర్ఎఫ్ అవ్వబోతున్నారు. అండ్ ఐసీఎంఆర్లో కూడా ప్రాజెక్ట్లో మన స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే, ఓన్లీ 2 ఇయర్స్లోనే ఫస్ట్ 1 ఇయర్ మనం గైడెన్స్ మీద ఫోకస్ చేసాం. ఆ తర్వాత 1 ఇయర్ నుంచి కోచింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి లాంగ్ టర్మ్ బ్యాచ్లో మన దగ్గర నుంచి జేఆర్ఎఫ్ అనేది అవ్వడం జరిగింది. కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఈ యొక్క లైఫ్ సైన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఏం చేయాలంటే, ప్రాపర్గా ఇది 1 మంత్లోనో లేకపోతే 3 మంత్స్లోనో ఒక 4 మంత్స్లోనో క్లియర్ అయ్యే ఎగ్జామ్ కాదండి. మినిమం 6 మంత్స్ అయితే
మీకు టైం ఉండాలండి. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 6 మంత్స్ నాది కాదు అని వదిలేసుకోవాలి. అటువంటప్పుడు మాత్రమే యొక్క ఎగ్జామ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ మరి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అంటున్నారు. మరి వదిలేస్తే ఎలా అంటే, వదిలేస్తే మీరు ఏం చేసేదే లేదు. ఎన్ని సంవత్సరాలు చేసినా 15,000, 20,000, 25,000 కన్నా మీ సాలరీ అనేది గ్రోతింగ్ అయితే ఉండదనమాట. కాబట్టి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ ప్లాట్ఫామ్ మీకు అవైలబుల్గా ఉంది. మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటే 100% మీకు సబ్జెక్ట్ అయితే నేర్పుతాం. సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ని బట్టి మీరు ఆటోమేటిక్గా ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. కాబట్టి సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెమోస్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ డెమో క్లాసెస్ వినండి. డెమోస్ నచ్చితేనే మీరు ఫర్దర్గా ఈ యొక్క కోచింగ్లో కంటిన్యూ అవ్వండి. మరి ఇక్కడ లైఫ్ సైన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి అంటే, మీరు మినిమం 6 మంత్స్ పెట్టుకోవాలి. అండ్ లైన్ టు లైన్ చదవాలి అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 కన్సిస్టెన్సీ అండ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అండ్ ప్రాక్టీసెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ నార్మల్ ప్రాక్టీస్ బిట్స్, ఈ 4 చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ మీకు డిసెంబర్ 2024లోనే మనకి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ ఎగ్జామ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ లైఫ్ సైన్సెస్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు యూజీసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ 2025లో అంటే గేట్ ఉంది, మీరు గేట్ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకొక 2 days మాత్రమే మనకి ఇక్కడ కోచింగ్ అనేది ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉంది కాబట్టి, ఆ తర్వాత లేట్ ఫీజుతో మీకు ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అంటే మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ చెప్తున్నానండి. మీకు ఎవరైతే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్లో ప్రిపేర్ అవుతున్నారో, లైఫ్ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకున్న అవకాశాలు అంటే ఫస్ట్ సిఎస్ఆర్ నెట్, తర్వాత గేట్ ఒకటి ఉంది, అండ్ ఆ తర్వాత ఐసీఎంఆర్ బ్రెడ్ జేఆర్ఎఫ్ అనే ఎగ్జామ్ ఉంది, ఆ తర్వాత బెడ్ జేఆర్ఎఫ్ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉంది, అలాగే ఏఎస్ఆర్బి అగ్రికల్చర్ రీసెర్చ్ బోర్డు సంబంధించిన నెట్ ఎగ్జామ్ ఉంది, అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంబంధించిన ఏదైతే ఉందో ఎగ్జామ్ ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఐసీఆర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీకున్న ఆపర్చునిటీస్. కాబట్టి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ అయితే ఎవ్రీ ఇయర్ 2 times 2 cyclesలో మనకి ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఎగ్జామ్ని మనం జాగ్రత్తగా ఈ యొక్క ఎగ్జామ్కి ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రం 100% రిజల్ట్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, మాస్టర్స్ చేసే వాళ్ళు ఫస్ట్ సెమ్ నుంచే ఒక ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సెమిస్టర్ నుంచే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే, అండ్ ఒకవేళ కోచింగ్ తీసుకోకపోయినా సరే మీరు ఒక మంచి బుక్ బై చేసుకొని అండ్ ఫస్ట్ సెమ్ నుంచే మీకు అటెంప్ట్స్ ఇస్తే మీకు ఒక రియాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. మీరు చదివే ఎంఎస్సీలు ఎవరైతే ఉన్నారో, మీరు చదివే ఎంఎస్సీలు, మీరు యూనివర్సిటీలో నేర్చుకునే ఆ ఎంఎస్సీకి సంబంధించిన నాలెడ్జి, అండ్ ఇక్కడ లైఫ్ సైన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క లైఫ్ సైన్స్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని 2 పక్కన పెట్టుకొని టాలీ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మీరు చదివే ఎంఎస్సీలకి ఇక్కడ జరిగే ఎగ్జామ్కి చాలా తేడా అనేది ఉంటుంది. సో ఆ తేడాని ఫుల్ఫిల్ చేయడానికి మన దగ్గర నుంచి కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ రాస్తున్నారో, అప్పటి నుంచే మీరు స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక ఎగ్జామ్ అప్లై చేసి రాస్తే మీరు 4 attempts ఇవ్వగలుగుతారు. ఈ 4th attempt కల్లా మీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు, నేను ఎంఎస్సీ చదవడమే ఎక్కువ సార్, నేను ఎంఎస్సీ ఫస్ట్ అసలు ఇది చదువుకుంటే చాలు, నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాను అనేసి అంటూ ఉంటారు. సో ఎంఎస్సీ వెంటనే అయిపోతుంది. ఆ తర్వాత మీరు రియాలిటీ చూస్తే మాత్రం ఇంకా ఏ అవకాశాలు ఉండవు. మీకు ఈ లోపల పెళ్లి సంబంధాలు చూడడం కానీ, అమ్మాయిలు అయితే పెళ్లి సంబంధాలు చూస్తారు, అండ్ అబ్బాయిలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం జాబ్ ప్రెజర్ ఉంటుంది, డబ్బు సంపాదించు అనేసి ఈ విధంగా ప్రెజర్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఎంఎస్సీ తర్వాత మీరు ఏం చేయలేరు. ఎంఎస్సీ తర్వాత ఖచ్చితంగా మీకు ప్రెజర్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు చదువుకునే ఏదైతే మాస్టర్స్ ఏదైతే ఉందో, ఆ మాస్టర్స్కి మాత్రం తగిన ఉద్యోగాలు అయితే ఇక్కడ అవైలబుల్గా లేవు. కాబట్టి ఖచ్చితంగా మీరు 100కి 100% అయితే మీరు ఇబ్బంది పడతారు అనమాట. సో ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చూస్తారు. మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత మంచి సాలరీస్ అయితే మీకు ఉంటాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మన దగ్గర నుంచి కోచింగ్ ఉంది, ట్రై చేయండి. మరి ఇక్కడ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డిసెంబర్లో ఉంటుంది, జూన్లో ఉంటుంది. ఈ 2 cycles మీరు డిసెంబర్లో నుంచి ప్రిపేర్ అయ్యడం జరిగితే కనీసం జూన్కి ఒక ప్రాపర్గా ఐడియా వస్తుంది. అండ్ మరలా డిసెంబర్ కల్లా మీకు ఎగ్జామ్ అయితే క్లియర్ అయిపోతుంది. సో ఒక లాంగ్ టర్మ్లోనే మీకు ఎగ్జామ్ క్లియర్ అవుతుందంటే, ఆ లాంగ్ టర్మ్కి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, క్లాసెస్కి ఏ విధంగా వస్తున్నారు, సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎక్కడన్నా మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అనే దాని మీద మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సో మీరు ట్రై చేయండి, ట్రై చేసుకోండి. అండ్ నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, కోచింగ్ తీసుకుంటేనే మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ క్లియర్ అవుతాయంటే అలా ఏం లేదండి. కోచింగ్ తీసుకోకపోయినా మన ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. కానీ ప్రాపర్గా దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం ప్రాపర్గా చదువుకుంటే మంచిగా ఎగ్జామ్స్ అయితే క్లియర్ అయిపోతాయి. కాబట్టి మన కోచింగే అని కావట్లేదు. కాకపోతే ఎవరికైతే
బేసిక్స్ లేకోకుండా ఎవరైతే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారో, స్ట్రగుల్‌లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ కోచింగ్ అనేది 100% యూజ్ అవుతుంది. అండ్ నేను ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం నాకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఓన్‌గా ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్న తర్వాత అప్పటికి అవ్వకపోతే కోచింగ్ కోసం జాయిన్ అవ్వండి. సో ఇది యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండే స్టెప్స్ అంటే మీకు ఫస్ట్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. యూజీసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ రాసుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ ఉంటుంది. గేట్ ఎగ్జామ్ ప్రెజెంట్ నోటిఫికేషన్ ఉంది. 2025 ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది. గేట్ రాసుకోవచ్చు. ఆ తర్వాత ఐసీఎంఆర్ బెడ్ జేఆర్ఎఫ్ ఉంటుంది. ఆ తర్వాత బెడ్ జేఆర్ఎఫ్ ఉంటుంది. బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఏఎస్ఆర్బి నెట్ ఉంటుంది. ఆ తర్వాత ఐసీఆర్ నెట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ అన్ని మీరు రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. వాటన్నిటి గురించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి షేర్ చేసి సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ చేస్తే వాళ్ళ లైఫ్లో అనేది చేంజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్.